గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. జయహో భారత్. టీ20 ప్రపంచ కప్ మనదే. రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది ప్రపంచం ముందు భారత్. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా విజృంభణ. సూర్యకుమార్ యాదవ్ సంచలన క్యాచ్. క్లాసెన్ డికాక్ పోరాటం వృధా. మరోమారు సఫారీలకు నిరాశ. సంబరాల్లో యావత్ దేశం. ప్రముఖుల ప్రశంసల వెల్లువ. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు విరాట్ కోహ్లీ. ఏకపక్ష విచారణ, వాదనలు వినకుండా వేల కోట్ల నష్టమని ఎలా అంటారు? ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు లంచాలు ఇస్తాయా? పవర్ ప్లాంట్లకు బొగ్గు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రానికి జరిగిన మేలును కమిషన్ పరిగణించడం లేదు. ఒక పక్షం వాదనతో కమిషన్ ఏకీభవించడం బాధాకరం. కేసీఆర్ను బదనాం చేసేందుకే విచారణ జరుగుతున్నట్టుంది. పవర్ కమిషన్పై విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జస్టిస్ నరసింహారెడ్డికి అన్ని అంశాలు లేఖ రాశానని ఆయన వెల్లడించారు. విలువలుంటే రాజీనామా చేయి. ఎమ్మెల్యే కాళ యాదయ్యకు మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డి సవాల్. పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్. సొంత ఆదాయంపైనే కాంగ్రెస్ దృష్టి. బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి. సాయి చంద్ లోటు పూడ్చలేనిది. సాయి కుటుంబానికి అండగా ఉంటాం. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. హస్తినాపురంలో మొదటి వర్ధంతి సభ జరిగింది. 15న సెక్రటరేట్ ముట్టడి. సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులు దించుతారు. యూత్ డిక్లరేషన్ పేరుతో నిండా ముంచిన కాంగ్రెస్. విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్. ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ నాయక్ దీక్షకు ఆయన మద్దతు పలికారు. అమరవీరుల స్తూపం వద్ద నిరుద్యోగుల నిరసన. జీహెచ్ఎంసీలోకి కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. సివిల్ ఏరియా ఆస్తులు, మౌలిక వసతులు బదిలీ. కేసీఆర్ ప్రభుత్వ కృషికి ఫలితం. డిఎస్సీ వాయిదా వేయాలని ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర కార్యాలయం వద్ద నిరుద్యోగ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. అలాగే IIITలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ. సర్కారు తప్పిదం, దివ్యాంగులకు శాపం. గురుకుల పీజీటీలో భారీగా ఖాళీలు. నాడు మెడికల్ టెస్టులు లేకుండానే ఎంపిక. నేడు అనర్హులుగా పోస్టింగ్ నిరాకరణ. హెచ్హెచ్ విభాగంలోనే 35 మందికి పైగా రిజెక్ట్. విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో మరెన్నో. తదుపరి మెరిట్ అభ్యర్థికైనా ఇవ్వని వైనం. కాంగ్రెస్ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. నాయకత్వ గందరగోళం. కర్ణాటక సీఎం మార్పు. డిప్యూటీ సీఎంలపై కాంగ్రెస్లో విస్తృత చర్చ. గొంతెత్తున్న మంత్రులు, పలువురు పార్టీల నేతలు. మేడిగడ్డకు వరద పోటు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. వ్యవసాయ బావి తీయడానికి 5 లక్షల అప్పు. 3 ఎకరాల్లో దిగుబడి రాక నష్టం. భూమి అమ్మినా తీరని అప్పులు. మనస్తాపంతో గడ్డి మందు తాగి బలవన్మరణం. మహబూబాద్ జిల్లా నెల్లికూతురులో ఈ ఘటన జరిగింది. మాజీ మంత్రి డిఎస్ కన్నుమూత. ఇంట్లోనే గుండెపోటుతో మృతి. పీసీసీ అధ్యక్షుడిగా మంత్రిగా సేవలు. మోడీ, రేవంత్, కేసీఆర్ సంతాపం. అధికారిక లాంఛనాలతో నేడు నిజామాబాద్లో అంత్యక్రియలు జరగబోతున్నాయి. కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిన్న ఆంజనేయునికి పూజలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్లో సగటున రోజుకో హత్య. వెలుగులోకి వచ్చినవి 35కు పైనే. ప్రేమ, వివాహేతర దారుణాలే అధికం. ప్రాణాలు తీసిన భూ తగాదాలు. తీవ్రంగా పెరిగిన ప్రతీకార హత్యలు. కాకిలంటే కనిపించని భయం. పోలీసింగ్ గాడి తప్పిన ఫలితం. తెలంగాణ టుడేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేట్స్ ఆఫ్టర్ విన్నింగ్ T20 వరల్డ్ కప్ టైటిల్ అని ఒక వార్త చూస్తున్నాం. ప్యానెల్ టు డిసైడ్ జెన్యూన్నెస్ ఆఫ్ వీవర్ సూసైడ్స్. కంపెన్సేషన్ విల్ బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ రిపోర్ట్. అదాని టు కలెక్ట్ ఓల్డ్ సిటీ పవర్ బిల్స్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవ